అనంతుడు, నిరాకారుడైన భగవంతుడు అవతారము దాల్చి సృష్టిలో చేసే కార్యక్రమం ఇంకెవ్వరూ చేయలేనిది. నేనే జొరాస్టర్గా, రామునిగా, కృష్ణునిగా, బుద్ధునిగా, క్రీస్తుగా, మహమ్మదుగా వచ్చానని, ఇప్పుడు ఈ యుగంలో మెహర్ బాబాగా వచ్చానని బాబా చెప్పారు. తన దైవీ ప్రణాళికను అమలుపరచడానికి భువిపై అవతరించానని బాబా చెప్పారు. మొట్టమొదట కొద్దిమందే తనని అవతారునిగా గుర్తిస్తారని, తరువాత యావత్ ప్రపంచము తానే అవతారుడని తెలుసుకుంటుందని బాబా చెప్పారు. మెహర్ బాబాగా భగవంతుడు ఈ యుగంలో అవతరించటానికి కారణమైన 5 సద్గురువులు హజ్రత్ బాబాజాన్, షిర్డీ సాయిబాబా, ఉపాసిని మహారాజ్, నారాయణ్ మహారాజ్ మరియు తాజుద్దీన్ బాబాలు. यही समय है उन्हें मिलने का, यही समय नाटा। प्यारे चलो मेरे दरबार, चलो मेरे दरबार, प्यारे चलो मेरे दरबार, चलो मेरे दरबार, प्यारे चलो मेरे दरबार। आज तुझे संदेश मिला है, आज तुझे संदेश मिला है। బాబా 1930 మరియు 1956 సంవత్సరాల మధ్యన హైదరాబాద్కి అనేక సార్లు విచ్చేశారు. ఆయన పర్యటించిన సమయం మొత్తం కలిపి చూస్తే దాదాపు 360 రోజులు అవుతాయి. ఆయన మాటల్లోనే చెప్పాలి అంటే, నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఇది ఆధ్యాత్మికంగానే కాక భౌతికంగా కూడా చాలా ఉన్నతమైన ప్రదేశం. దీని ఆధ్యాత్మిక ఔన్నత్యం గత కొన్ని యుగాలుగా ఎదిగి ఉంది. బాబా హైదరాబాద్లో చేసిన ప్రధాన కార్యక్రమాలు మస్తు కార్యక్రమం మరియు నవజీవనంలోని మనోనాష్ కార్యక్రమం. నవజీవన సమయంలో 1951వ సంవత్సరంలో మే 27 నుండి అక్టోబర్ 24 వరకు బాబా హైదరాబాద్లో ఉన్నారు. బాబా ఈ భూమి మీద నిర్వహించిన దైవీ కార్యక్రమాలలో నవజీవనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నవజీవనంలో సాక్షాత్తు భగవంతుడే తనకు తానుగా ఒక సాధారణ మానవునిగా, ఒక సంపూర్ణ భగవత్ అన్వేషకుడిగా జీవితము గడిపారు. భగవద్ నిర్ణీతమైన మనోనాష్ కార్యక్రమాన్ని బాబా ఈ సమయంలో చేశారు. ఈ మనోనాష్ కార్యక్రమం ఎంతటి తీవ్రతరమైంది అంటే 4 కోట్ల జీవితాల్లో సాధించేది ఈ 4 నెలలలో సాధించవలసి ఉందని బాబా చెప్పారు. మనోనాష్ గురించి బాబా ఈ విధంగా చెప్పారు: మనసు ఎప్పుడూ అర్థం చేసుకోలేని దాన్ని మనసుతో అర్థం చేసుకుందామని ప్రయత్నించడం వ్యర్థం. మనసు ఎప్పుడైతే కోరికలతోనూ, వాంఛలతోనూ, అభిలాషలతోనూ దివ్య ప్రేమాగ్నిలో ఆహుతి అవుతుందో అప్పుడు అనంతము, అవినాశము, అవిభాజ్యము, శాశ్వతము అయిన ఆత్మ వ్యక్తమవుతుంది. మనోనాష్ అంటే అసత్యమైన, పరిమితమైన, దుఃఖమయమైన, అజ్ఞానయుతమైన నేను నాశనమై దాని స్థానంలో నిజమైన నేను రావడం. ఈ మనోనాష్ పని కొరకు బాబా ఖాజాగూడ గుహను ఎంచుకున్నారు. ఈ ప్రదేశానికి ఆధ్యాత్మిక చరిత్ర కూడా ఉంది. కొండపైన ఒక పక్కన 14వ శతాబ్దంలో నివసించిన బాబా ఫక్రుద్దీన్ అనే మహమ్మదీయ సాధువు దర్గా, ఇంకొక పక్కన దిగువ భాగంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉన్నాయి. బాబా ఈ గుహలో
1951వ సంవత్సరంలో అక్టోబర్ 16 నుండి 24 వరకు ఉన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలోని అలాగే హైదరాబాద్లోని తన అనుచరులతోనూ బాబా వివిధ మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలలో ఒకేసారి ప్రార్థనలను జరిపించారు. దర్గాలో మరియు హిందూ దేవాలయంలో బాబా తానే స్వయంగా ఒక నిజమైన భగవద్ అన్వేషకుడిగా ప్రార్థన చేశారు. ఈ గుహలో బాబా 5 మతాల చిహ్నాలతో తన దైవీ కార్యక్రమం చేశారు. ఆ మతాల చిహ్నాలు ఒక దేవాలయము, చర్చ్, మసీదు, జొరాస్ట్రియన్లు పూజించే అగ్నికుండము మరియు బౌద్ధుల మందిరము. मजहब से रिश्ता ना कुछ फिक्र तन है मजहब से అక్టోబర్ 23వ తేదీన బాబా తన పని 100కి 100 పాళ్ళు విజయవంతం అయిందని ప్రకటించారు. అక్టోబర్ 24న బాబా తన మనోనాష్ పనిని కొనసాగిస్తూ కాలినడకన ఔరంగాబాద్ మీదుగా మెహరాజాద్కు పయనమయ్యారు. అవతార్ మెహర్ బాబా ఈ ఖాజాగూడ గుహలో తన విశ్వ కార్యం చేయుట మూలాన ఈ ప్రదేశమంతయు పునీతమై శాశ్వతమైనది. जा रहे हैं कसम భారతదేశంలో ఉన్న బాబా ప్రేమికులు అక్టోబర్ మాసములో 16 నుండి 24 మధ్యలోని ఆదివారం నాడు తమ ప్రియతమ బాబా యొక్క మనోనాష్ కార్యక్రమాన్ని ఒక పండగలా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. बला और मुसीबत को बुलवा रहे हैं सुनो मेरे बाबा की खामोश वाणी इसी में है सब आशिकों की कहानी सुनो मेरे बाबा उम्मीदों का रोना न वादों का शिकवा न इज्जत से मतलब न जिल्लत की परवाह न गीबत किसी की ना खतरा किसी का न